వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రత్న. ది రాజా సాబ్ రిజల్ట్ తో కాస్త డౌన్ అయిన డార్లింగ్ ప్రభాస్ మూడ్ మాత్రం ఆన్ ఫైర్. అయితే ఇప్పటిదాకా స్పిరిట్ కోసం సింగిల్ ఫోకస్ అనుకుంటే అక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. అవును, స్పిరిట్ తో పాటు ఇప్పుడు కల్కి 2ని కూడా సెట్స్ పై పరుగులు పెట్టించే పనిలో పడ్డాడట మన డార్లింగ్. అంటే డబుల్ షెడ్యూల్, డబుల్ ఎనర్జీ. మరి ఇంతకీ అంచనాలు భారీగా మోస్తున్న ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు డేట్స్ ని షేర్ చేసుకుంటాయో చూసేద్దామా. ద రాజా సాబ్తో థియేటర్లకు వచ్చిన అభిమానుల ఆకలి మాత్రం ఇంకా తీరలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన మ్యాజిక్ జరగకపోయినా డార్లింగ్ మాత్రం ఆగలేదు, ఆలోచించలేదు. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. రెస్ట్, బ్రేక్ అనేవి ప్రభాస్ డిక్షనరీలో లేవు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నుంచే రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ వేట మొదలెట్టేస్తున్నాడు. అది కూడా ఒక్క సినిమాతో కాదు, దేశం మొత్తం ఎదురు చూస్తున్న 2 క్రేజీ ప్రాజెక్టులతో. ఫిబ్రవరి 2 నుంచి కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ లోకి అడుగు పెట్టబోతున్నాడట ప్రభాస్. నాగ్ అశ్విన్ రెడీ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో ఈసారి భైరవ పాత్ర ఇంకా పవర్ఫుల్, ఇంకా ఇంటెన్స్, ఇంకా మాస్. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కి ఇప్పుడు సీక్వెల్ డబుల్ షాక్ ఇవ్వబోతుందన్న మాట. ఇక్కడే అసలు ట్విస్ట్. కల్కి సెట్స్ లో అడుగు పెట్టిన 2 వారాలకి మరో సెట్స్ కి ప్రభాస్ జంప్. అవును, ఫిబ్రవరి 15 నుంచి స్పిరిట్ జాతర మొదలు కానుందట. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలో ప్రభాస్ ఒక వైలెంట్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ముస్సోరీ లొకేషన్ లో షూటింగ్ జరగబోతుందని సాలిడ్ టాక్. అంటే ఫిబ్రవరి నెల మొత్తం ఉదయం ఒక సెట్, సాయంత్రం మరో డిస్కషన్. విజువల్ వండర్స్ తో రానున్న కల్కి 2, వైలెన్స్ తో రచ్చ చేసే స్పిరిట్. ఈ 2 డిఫరెంట్ జానర్లను ఒక్క ప్రభాస్ బ్యాలెన్స్ చేయబోతున్నాడన్నమాట. ఇవి మాత్రమే కాదండోయ్, హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా లైన్లోనే ఉంది. సో 3 భారీ సినిమాలు, భిన్నమైన పాత్రలు, అన్ని రెబల్ స్టార్ భుజాలపైనే. ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్స్ అయినప్పటికీ త్వరలో అప్డేట్స్ రానున్నాయని టాక్. అదే జరిగితే ప్రభాస్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చూడాలి. గేర్ మార్చిన రెబల్ స్టార్ ఈ సినిమాలతోనైనా రాజా సాబ్ మార్కల్ని మాయం చేస్తాడో లేదో. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ అంటేనే క్లాష్, కలెక్షన్ల యుద్ధం, పాన్ వార్, మాస్ మేనియా. ఆ పోటీలో సోగా ఉన్న సినిమా సోదిలో లేకుండా పోవటం ఖాయం. అలా ఇప్పటికే సలార్కి పోటీగా వచ్చిన డంకీ బోల్తా కొట్టింది కూడా. ఇక అందుకే ప్రభాస్తో మళ్ళీ క్లాష్ రిస్క్ తీసుకోకుండా షారుఖ్ ఇప్పుడు క్రిస్మస్ రేస్కి వెళ్ళిపోతున్నాడా, లేదా ఇదంతా బాక్స్ ఆఫీస్లో కింగ్గా నిలవడానికి వేసిన మాస్టర్ స్ట్రాటజీనా? డిసెంబర్ షారుఖ్ డాంకీ, ప్రభాస్ సలార్ 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే టైంలో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాయి. పఠాన్, జవాన్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో డాంకీని డిసెంబర్ 21న రిలీజ్ చేస్తే మరుసటి రోజే ప్రభాస్ సలార్ వచ్చి మాస్ సునామీగా బాక్స్ ఆఫీస్ ని ముంచేసింది. కట్ చేస్తే రిజల్ట్ క్లియర్. డాంకీకి యావరేజ్ టాప్, సలార్ కి బ్లాక్ బస్టర్ రేంజ్ లో టాప్. 400 కోట్లతో డాంకీ ఆగిపోతే 800 కోట్లతో టాప్ లో నిలిచింది సలార్. ట్రేడ్ వర్గాల మాటలో చెప్పాలంటే సలార్ లేకుండా డాంకీ రిలీజ్ అయి ఉంటే నార్త్ మార్కెట్ లో మరో స్థాయిలో వసూళ్లు వచ్చేవి. అయితే అదే చరిత్ర మళ్ళీ రిపీట్ కాకుండా ఈసారి షారూఖ్ ఖాన్ ముందే అలర్ట్ అయ్యాడని బీట్ ఆన్ టాక్. 2027లో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మార్చ్ లో రిలీజ్ డేట్ లాక్ చేసుకోగా అదే టైంలో కింగ్ ను రిలీజ్ చేయాలన్న ప్లాన్ నుంచి వెనక్కి తగ్గాడట షారూఖ్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ముందు నిలబడడం కంటే డిసెంబర్ క్రిస్మస్ రేస్ సేఫ్ అని కింగ్ ను ప్రీపోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అదే టైంలో వచ్చే అవెంజర్స్ తో పోటీకి సిద్ధమైన షారూఖ్ ప్రభాస్ మాస్ సునామీకి భయపడడం గమనార్హం. అంతేకాదు, ఈ సినిమాతోనే షారూఖ్ తన డాటర్ సుహానా ఖాన్ ను కూడా బిగ్ స్క్రీన్ కి లాంచ్ చేస్తున్నాడు కూడా. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, మరి కింగ్ బాక్స్ ఆఫీస్ కిరీటం దక్కించుకుంటుందా? క్రిస్మస్ రేస్ లో షారూఖ్ ఖాన్ మళ్ళీ సక్సెస్ స్టేట్మెంట్ రిపీట్ చేస్తాడా? ఇప్పుడు ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ క్లాష్ మీదే. చూడాలి మరి ముందు టైం మరో ట్విస్ట్ ఏదైనా ఇస్తుందో.
టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ ఈ రెండు పేర్లు వినిపిస్తే బాక్స్ ఆఫీస్ వైబ్రేషన్స్ స్టార్ట్. కానీ ఈసారి విషయం క్లాష్ కాదు, ఒకే జోనర్. అవును, ఈ వెటరన్ హీరోస్ ఇప్పుడు చేసే సినిమాలు రెండు ఇదిగో ఇలా ఒకే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయన్న న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఇంతకీ ఇద్దరు హీరోలు ఏరి కోరి ఎంచుకున్న ఆ క్రేజీ బ్యాక్ డ్రాప్ ఏంటో తెరకెక్కించే డైరెక్టర్స్ ఎవరో చూసేద్దామా? మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు డి అంటే డి అన్న ఈ టాప్ స్టార్స్ ఒకే బ్యాక్డ్రాప్, ఒకే టైం, ఒకే జానర్ అంటూ పోటీ పడ్డ సందర్భాలు చాలా రేర్. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వెటరన్ హీరోలు ఒకేసారి ఒకే టైంలో ఒకే బ్యాక్డ్రాప్ లో సినిమా చేయనున్నారని ఫిలిం నగర్ టాక్. అది కూడా క్రేజీ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్. ముందుగా మెగాస్టార్ విషయానికి వస్తే, డైరెక్టర్ బాబీతో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా అని కోల్కతా సెంటర్ గా స్టైలిష్ యాక్షన్, రా ఎమోషన్స్ తో చిరును ఇంతవరకు చూడని కోణంలో చూపించబోతున్నాడట బాబీ. ఇక అనస్వర రాజన్ కీ రోల్ చేయనుండగా మోహన్ లాల్ నుంచి స్పెషల్ క్యామియో అని టాక్. టైటిల్ రేస్ లో కాకా, కాకాజీ లాంటి పేర్లు, కానీ ఫైనల్ ఇంకా సస్పెన్సే. ఇక బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ముందుగా అనుకున్న పీరియాడిక్ కథ పక్కన పెట్టేసి ఇప్పుడు పూర్తిగా గ్యాంగ్స్టర్ సెటప్ కి షిఫ్ట్ కానున్నాడట. ముంబై బ్యాక్డ్రాప్ లో సాగనున్న ఈ కథలో బాలయ్య గెటప్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఖాయమని యూనిట్ టాక్. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుంది, ఏది లేట్ అవుతుంది అన్నదే అసలు ట్విస్ట్. ఒకవేళ ప్లాన్ లో ఏమాత్రం తేడా జరిగినా 2027 సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ రావడం పక్కా. ఇక గతంలో చిరంజీవి, లంకేశ్వరుడు, గాడ్ ఫాదర్, బిగ్ బాస్ లలో, బాలయ్య, అశోక చక్రవర్తి, యువరత్న రాణా, పైసా వసూల్ సినిమాలలో గ్యాంగ్స్టర్ పాత్రలు చేసినా అవి పెద్దగా సక్సెస్ చూడకపోవడం గమనార్హం. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, బాబీ, గోపీచంద్ మలినేని ఇద్దరు మంచి స్నేహితులు. గోపీచంద్ దగ్గరే బాబీ డాన్ సీను, బలుపు లాంటి హిట్స్ కు పని చేశాడు. సో అలాంటి ఇద్దరు డైరెక్టర్లు ఒకే టైంలో ఒకే జానర్ లో రెండు ఇండస్ట్రీ ఐకాన్ ని హ్యాండిల్ చేస్తే అభిమానులకు అది డబుల్ ధమాకా వింతే. చూడాలి మరి ఈ గ్యాంగ్స్టర్ గేమ్ లో మాస్ పల్స్ ని ఎవరు సరిగ్గా పట్టేసుకుంటారో. ఒకప్పుడు శంకర్ పేరు వినగానే భారీ విజువల్స్, రికార్డ్ బడ్జెట్లు గుర్తొచ్చేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే శంకర్ కు బడ్జెట్ డిసిప్లిన్ పెద్ద సవాలుగా మారింది. అయితే ఈసారి వేల్పారి రూపంలో మరో అవకాశం వచ్చింది. కానీ సాలిడ్ కండిషన్స్ అప్లై చేస్తున్నారట మేకర్స్. ఈసారి ఇది గనక లెక్క తప్పితే ఛాన్స్ లేదు. మరి కొత్త ప్లానింగ్ తో శంకర్ మళ్ళీ తన మ్యాజిక్ చూపిస్తారా, లేక ఈ కండిషన్ లోనే ఆయనకు కొత్త టర్నింగ్ పాయింట్ అవుతాయా? రాజమౌళికి ముందే సౌత్ ఇండియన్ సినిమాకు గ్లోబల్ గ్లామర్ ఇచ్చిన పేరు శంకర్. అద్భుతమైన కథలు, కళ్ళు చెదిరే విజువల్స్, ఓవరాల్గా టెక్నాలజీకి ట్రెండ్ సెటర్. అలా ఒకప్పుడు శంకర్ సినిమా అంటే బడ్జెట్ కాదు, ఫ్యూచర్ చూసేవాళ్ళు. కానీ ఈ సినిమా దగ్గర నుంచి విజువల్ మాయలో పడి కంటెంట్పై కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించేశాడు. రోబో 2 ఆడింది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బడ్జెట్ వేస్ట్ అవ్వడం క్లియర్ కట్గా కనిపించింది. ఇక ఇండియన్ 2, గేమ్ చేంజర్ పేర్లు భారీగా ఉన్న రిజల్ట్స్ మాత్రం మేకర్స్కి పెద్ద షాక్. మొత్తానికి బడ్జెట్లు హద్దులు దాటాయి, నష్టాలైతే లెక్క కందలేదు. దాంతో ఒకప్పుడు శంకర్తో సినిమా చేయాలంటే క్యూ కట్టే మేకర్స్ ఇప్పుడు కనిపిస్తే తప్పించుకునే పరిస్థితి. ఇలాంటి టైంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మళ్ళీ ఆశల్ని రేపుతోంది. అదే వేల్పారి. ఈ భారీ ప్రాజెక్ట్కు బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ జయంతిలాల్ రంగంలోకి దిగినట్టు టాక్. RRR వంటి సౌత్ బ్లాక్ బస్టర్స్ను నార్త్లో డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ మూవీస్ అధినేత శంకర్ డ్రీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈసారి శంకర్కు ఫ్రీ హ్యాండ్ లేదు. బడ్జెట్ ఫిక్స్, షెడ్యూల్ ప్లాన్ ఫిక్స్. ₹1 ఎక్కువ ఖర్చు చేస్తే నో ఛాన్స్. బడ్జెట్ మించకుండా సినిమా పూర్తి చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం కావాలట. అంటే క్లియర్గా ఇది శంకర్కు చివరి ఛాన్స్ కావచ్చు, లేదా మళ్ళీ ఇండియన్ సినిమాను షేక్ చేసే కమ్బ్యాక్ స్టోరీ కావచ్చు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, విజువల్స్ మాత్రమేనా, లేక ఈసారి కంటెంట్ కూడా మాట్లాడుతుందా? చూడాలి ఈ ఒకప్పటి మెజిషియన్ మళ్ళీ ఏం మ్యాజిక్ చేస్తాడు.
తన స్టైల్ అనేది ట్రెండ్ కాదు, అది ఒక బ్రాండ్. ఒక పేరు వినగానే థియేటర్లో విజువల్స్, స్క్రీన్ మీద అడుగు పెడితే హిస్టరీ. తానే బస్ కండక్టర్గా మొదలై ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగిన రజనీకాంత్ ఇప్పుడు ఆ లెజెండరీ ప్రయాణమే బయోపిక్గా రాబోతుందట. అవును, తలైవా లైఫ్ స్టోరీ సినిమా రాబోతున్నట్టు ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చేసింది కూతురు ఐశ్వర్య. దీంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ మురిసిపోతున్నారట రజనీ ఫ్యాన్స్. బెంగళూరు వీధుల్లో బస్ కండక్టర్గా టికెట్ కొట్టిన శివాజీరావు గైక్వాడ్ కట్ చేస్తే ఈరోజు కోట్లాది ఫ్యాన్స్కి తలైవా. ఆ లెజెండరీ ప్రయాణమే ఇప్పుడు బయోపిక్గా మారబోతోంది. అవును, ఏళ్లుగా ఊహాగానాల్లో చక్కర్లు కొట్టిన ఈ న్యూస్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. రజనీకాంత్ బయోపిక్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని అనౌన్స్ చేసేసింది కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. అయితే ఈ బయోపిక్ ను కేవలం కథలా కాదు, హై అండ్ టెక్నాలజీతో విజువల్ వండర్ గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక కొచ్చడయాన్ వంటి టెక్నాలజీ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ తన జీవితాన్ని తనే స్వయంగా ఆత్మకథగా రాస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్. కూలీ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రతిరోజు 2 గంటల పాటు తన జీవితం గురించి రాసేవారని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చెప్పారు కూడా. సో బస్ కండక్టర్ రోజుల నుంచి తలైవాగా ఎదిగిన ప్రయాణంలో ఎదురైన అప్స్ అండ్ డౌన్స్, 42వ ఏట జరిగిన క్రూషియల్ ఇన్సిడెంట్స్, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సీక్రెట్స్ అన్నీ ఈ ఆత్మకథలో ఉండబోతున్నాయన్నమాట. ఇక రజనీకాంత్ 2026 లైనప్ చూస్తే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 ఇప్పటికే పూర్తయింది. అంచనాలు చూస్తుంటే జూలైలో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. మరోవైపు 37 ఏళ్ల క్రితం ఆగిపోయిన హిందీ చిత్రం హమ్మే షహన్షా కౌన్ ఆధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి ఈ ఏప్రిల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంకోవైపు సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మాణంలో తలైవా 173వ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. మొత్తానికి రజనీ వయసు మీద పడుతూ ఉన్నా లెక్క చేయకుండా ఫ్యాన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యారన్నమాట. చూడాలి మరి రానున్న బయోపిక్ కాలీవుడ్ లో ఇంకెన్ని సంచలనాలకు తెర తీయనుందో. గతేడాది ఒక్క సినిమాతో కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది మాత్రం వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతుంది. అందులో భాగంగా కాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుండడం ఇక్కడ విశేషం. ఇంతకీ ఈ సీతామహాలక్ష్మి కమిట్ అయిన ఆ సినిమా ఏంటి? ఈ సినిమాతో ధనుష్తో పెళ్లి పుకార్లకు ఇదే ఫుల్ స్టాప్ అనుకోవచ్చా? లెట్స్ వాచ్. సైలెంట్ గా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న పేరు మృణాల్ ఠాకూర్. అవును, గతేడాది ఒక్క సన్ ఆఫ్ సర్దార్ 2తోనే సరిపెట్టుకున్న ఈ అందాల తార ఈసారి మాత్రం ఒక్కటి కాదు, ఏకంగా 3 ఇండస్ట్రీలపై కన్నేసినట్టే కనిపిస్తుంది. అందులో భాగంగా స్టార్ హీరో సింబు నటిస్తున్న STR 51 సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్ జోరుగా వినిపిస్తుంది. డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారుముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ అవుతుందట. అన్ని కుదిరితే ఇదే మృణాల్ కి తమిళ డెబ్యూ సినిమా అవ్వనుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. ఈ న్యూస్ బయటికి రాగానే కోలీవుడ్ లో హల్చల్ చేసిన ధనుష్ మృణాల్ పెళ్లి రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయిందట. ఎందుకంటే ధనుష్ శింబు మధ్య కోల్డ్ వార్ ఉందన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మృణాల్ నిజంగానే ధనుష్ ని పెళ్లి చేసుకోబోతే అతనికి విరోధిగా ఉన్న శింబుతో రొమాన్స్ చేయడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకున్నా దానికి ధనుష్ ఎలా ఓకే చెప్పాడు? అందుకే శింబుతో మృణాల్ సినిమా అంటే ధనుష్తో పెళ్లి పుకార్లు కేవలం గాసిప్స్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారట కోలీవుడ్ తంబీలు. మొత్తానికి మృణాల్ ఇలా ఇండైరెక్ట్ గా తన పెళ్లి రూమర్స్ కి బ్రేక్ వేసిందన్న మాట. చూడాలి మరి 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో మృణాల్ తమిళనాట ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.